హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఉన్న నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది కోల్కతాలో లొకేట్ అయ్యి ఉంది, దాని యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే, హెడ్ క్వార్టర్స్ అనేది కోల్కతాలో ఉంది. ఇది జనరల్గా దేనిది రిక్రూట్మెంట్ అంటే నోటీస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్ యాజ్ జూనియర్ ఇంజనీర్స్ గ్రేడ్ 2 and mine surveyor in DVC through computer based test. ఓన్లీ డిప్లొమా ఇంజనీర్స్కి మాత్రమే ఈ రిక్రూట్మెంట్ అనేది. వాళ్ళని ఎలా తీసుకుంటున్నారంటే జూనియర్ ఇంజనీర్స్ లాగా తీసుకుంటున్నారు, ఇంకా మైన్ సర్వేయర్ లాగా తీసుకుంటున్నారు ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి కోల్కతాలో ఉంది. అండ్ వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఫీల్డ్ ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెస్ట్ బెంగాల్ ఇంకా జార్ఖండ్లో కూడా ఉన్నాయి. వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్కి ఇన్వైట్ చేస్తున్నారు. దేనికోసం ఎవరిని అంటే డిప్లొమా ఇంజనీర్స్ వాళ్ళని యాజ్ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 పోస్ట్ లాగా ఇన్ ద డిసిప్లిన్స్ ఆఫ్ మెకానికల్కి, ఎలక్ట్రికల్కి, సివిల్, CI&I, ఇంకా కామన్ వాళ్ళకి, కమ్యూనికేషన్ వాళ్ళకి అండ్ మైన్ సర్వేయర్ లాగా కూడా వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. ఎవరైతే ఎలిజిబుల్, ఇంకెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ DVC వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ DVC వెబ్సైట్లోకి వెళ్ళాక కెరీర్స్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్లోకి వెళ్తే రిక్రూట్మెంట్ నోటీసెస్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ పైన క్లిక్ చేసి మీకు ఈ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈ నోటిఫికేషన్ని ఫుల్లీగా మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకునేసి అప్పుడు అప్లై చేయండి. ఓకే, వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కేటగిరీ వైజ్ ఏమేమి ఉన్నాయి అవి చూద్దాం. మనం ఏజ్ లిమిట్ ఎంత కూడా చూద్దాం. ఫస్ట్ JEE ఇన్ మెకానికల్ వాళ్ళకి టోటల్ 16 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రికల్ వీళ్ళకి టోటల్ వేకెన్సీస్ 20 ఉన్నాయి. వీళ్ళకి కూడా 18 ఇయర్స్ టు 20 ఇయర్స్ ఉండాలి ఏజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి CI&I వీళ్ళకి టోటల్ 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28. నెక్స్ట్ JEE ఇన్ సివిల్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 20 ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ లిమిట్ కూడా 18 to 28. నెక్స్ట్ JEE ఇన్ కమ్యూనికేషన్ ఇందులో వేకెన్సీస్ 2 ఉన్నాయి. ఇది కూడా ఏజ్ లిమిట్ 18 to 28. నెక్స్ట్ వచ్చేసి మైన్ సర్వేయర్కి టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. ఇందులో 18 to 30 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ ఉంది. ఓన్లీ మైన్ సర్వేయర్ పోస్ట్కి మాత్రమే ఏజ్ అనేది 18 to 30 ఇయర్స్ వరకు. ఓకే, నెక్స్ట్ దీని యొక్క పే స్కేల్ ఎంత అంటే 35,400 to 1,12,400 ఈ బేసిక్ పే అనేది ఉంటుంది. ఓకే, విచ్ ఈస్ గుడ్ అమౌంట్. అండ్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది, ఎక్స్పీరియన్స్ ఏం అడగడం లేదు. సో ప్లీజ్ అప్లై. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ చూద్దాం. JEE ఇన్ మెకానికల్ ఏదైతే ఉందో వాళ్ళు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్లో. అండ్ వీళ్ళకి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి 65% కన్నా తక్కువ రాకూడదు. ఇట్ షుడ్ నాట్ లెస్ దాన్ 65%. ఎవరికి జనరల్, OBC, నాన్ క్రీమీ లేయర్ ఇంకా EWS వాళ్ళకి 65% మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు. అదే SC, ST ఇంకా PWBD వాళ్ళకైతే 60% మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు. ఓకే, నెక్స్ట్ JEE గ్రేడ్ 2 ఇన్ ఎలక్ట్రికల్ వీళ్ళు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీళ్ళు డిప్లొమా ఇన్ ట్రిబ్లీలో చేసి ఉండాలి. ఓకే, ట్రిబ్లీలో చేసి ఉంటే వీళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. వీళ్ళకి కూడా సేమ్ వాళ్ళ యొక్క మార్క్స్ వచ్చేసి 65% కన్నా తక్కువ ఉండకూడదు. ఇఫ్ దే ఆర్ అండర్ జనరల్ కానీ, OBC, నాన్ క్రీమీ లేయర్ కానీ, EWSలో కానీ ఉంటే 65% కన్నా తక్కువ ఉండకూడదు. అదే SC, ST, PWBD అయితే 60% కన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ సేమ్ JEE ఇన్ CI&Iలో ఇది క్వాలిఫికేషన్ ఏంటి అంటే 3 ఇయర్స్ ఫుల్ టైమ్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ 2 బ్రాంచెస్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్.
వీళ్ళకి కూడా సేమ్ 65% కన్నా తక్కువ ఉండకూడదు జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అయితే. అండ్ ఎస్సీ ఎస్టీ పీరియడ్లో 60% మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు. నెక్స్ట్ జేఈ ఇన్ సివిల్ అయితే కూడా 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సేమ్ వీళ్ళకి కూడా 65% కన్నా తక్కువ ఉండకూడదు జనరల్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే. అండ్ 60% మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీరియడ్లో అయితే 60% కన్నా తక్కువ రాకూడదు. నెక్స్ట్ కమ్యూనికేషన్ది డిప్లొమా ఇన్ ఎందులో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, లేదా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ 3లో ఏది చేసినా వాళ్ళు ఎలిజిబులే. సేమ్ వీళ్ళకి కూడా జనరల్ కేటగిరీ అయితే 65%, ఎస్సీ ఎస్టీ పీరియడ్ అయితే 60% కన్నా తక్కువ రాకూడదు. నెక్స్ట్ మైన్ సర్వేయర్. మైన్ సర్వేయర్ది ఏంటి అంటే దీనికి మ్యాట్రిక్యులేషన్ విత్ నాట్ లెస్ దాన్ 65%, అంటే 10th క్లాస్ చదివి ఉండాలి. 10th క్లాస్లో మార్క్స్ అనేటి 65% కన్నా తక్కువ రాకూడదు. జనరల్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 65% కన్నా తక్కువ రాకూడదు 10thలో. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 60% మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు. అండ్ ఎస్ఎస్సితో మ్యాట్రికులేషన్ మార్క్స్తో పాటు వీళ్ళకి సర్వేయర్ సర్టిఫికేట్ ఆఫ్ కంపిటెన్సీ ఉన్న సర్వేయర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయ్యి ఉండాలి. ఆల్రెడీ వీళ్ళ పేరు పైన ఉండాలి. ఇది ఎవరు ఇష్యూ చేస్తారంటే డీజీఎంఎస్ ఎవరు అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ. వీళ్ళ దగ్గర నుండి సర్వేయర్ సర్టిఫికేట్ ఉండి వాళ్ళకి 10thలో జనరల్, ఓబీసీ ఇదైతే 65% కన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే, ఎస్సీ ఎస్టీ పీరియడ్లో 60% కన్నా మార్క్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా వాళ్ళు డిప్లొమా ఇన్ మైనింగ్ కానీ, మైనింగ్ సర్వేయింగ్ కానీ, మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ అది ఏది చేసినా కూడా వాళ్ళు ఎలిజిబులే. సేమ్ ఇందులో కూడా ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ ఇంకా జనరల్ వాళ్ళకి 65% మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అయితే 60% మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు. ఓకే, ఇవి మీరు ఒకసారి మళ్ళీ ఇన్ డీటెయిల్గా మళ్ళీ చూసుకోండి. నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిప్లొమాకి కూడా 3 years ఉంటే అందులో సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీస్ ఉంటారు కొందరు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ డిప్లొమాకి ఈక్వాలెంట్గా ఉన్నది ఏంటి, ఇంటర్మీడియట్ ఉంటుంది ఈక్వాలెంట్, వాళ్ళు అప్లై చేసుకోనికి లేదు. అండ్ డిప్లొమా చేసి బీటెక్ చేసి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోనికి లేదు. వాళ్ళు ఆల్రెడీ డిప్లొమా చేసినా అప్లై చేయనికి లేదు, డిప్లొమా చేయకపోయినా అప్లై చేయనికి లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిస్టెన్స్ మోడ్లో ఎవరైతే కంప్లీట్ చేశారో క్వాలిఫికేషన్ని వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి పొసెసింగ్ డిగ్రీ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే మనకి కావాల్సింది ఏంటి, జస్ట్ డిప్లొమా మాత్రమే. ఈ డిప్లొమా కాకుండా మీరు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఫైనల్ మార్క్ షీట్, ఇంకా ప్రొవిజనల్, ఫైనల్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా కోర్స్ అవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ప్రొడ్యూస్ చేయాలి, అంటే వాళ్ళు చూస్తారు కదా అందుకని. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్లోనే మీరు సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ కాపీ. ఓకే, లేటెస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అది కరెంట్ ఇయర్ది మాత్రమే ఉండాలి, నాట్ ఓల్డర్ దాన్ 1 year. ఇప్పుడు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే దానికన్నా 1 year కన్నా ముందు ఉండకూడదు. ఓకే, అది చూసుకొని అప్లై చేయండి, సబ్మిట్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉన్నది మాత్రమే అప్లై చేయాలి. ఏదైతే అదర్ రీజనల్ లాంగ్వేజ్లో ఉందో దాన్ని హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసిన దాన్ని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో చూపెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాని మెరిట్ బేస్డ్ పైన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఎవరైతే అట్లా సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఈ డీవీసీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ యొక్క వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ అంటే టోటల్ ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. పార్ట్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సిలబస్ అనేది మనకి ఇంకా కింద ఇన్ డీటెయిల్గా ఇచ్చారు, చూద్దాం. నెక్స్ట్ పార్ట్ 2లో టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. రెస్పెక్టివ్ డిసిప్లిన్, మెకానికల్ అయితే మెకానికల్ది ఉంటుంది, సివిల్ అయితే సివిల్, ట్రిపుల్ ఈ అయితే ట్రిపుల్ ఈది, కమ్యూనికేషన్ అయితే కమ్యూనికేషన్, మైనింగ్ అయితే మైనింగ్ది, అలా. ఓకే.
నెక్స్ట్ ఈ క్వాలిఫైయింగ్ క్రైటీరియా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి ఇన్ ఈచ్ పార్ట్. అంటే పార్ట్ 1లో పార్ట్ 2లో 50% రావాలి క్వాలిఫై కావాలి అంటే. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 40% ఆఫ్ టోటల్ మార్క్స్ ఇన్ ఈచ్ పార్ట్. పార్ట్ 1లో పార్ట్ 2లో 40% మార్క్స్ రావాలి ఈచ్ దాంట్లో. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ ఇంకా ఈడబ్ల్యూఎస్ ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్. వెరాజ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో ఇంకా ఈ డీవీసీ అందులో డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీ అనేది ఏం లేదు. అండ్ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీకి కానీ అప్లై చేసుకోనికి కానీ లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే జూలై 4th వరకు. ఓకే. పే స్కేల్ ఆల్రెడీ చెప్పాను, 35,400 to 1,12,400. ఓకే. నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అంటే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఉంది. ఇది ఏంటి అంటే మీరు సెలెక్ట్ అయ్యాక మీకు 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ 3 years ఆర్గనైజేషన్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 4 years అనేది మీరు వర్క్ చేయాలి మీరు సెలెక్ట్ అయితే. దానికి మీరు ముందు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అయితే వాళ్ళు 2 lakhs రూపీస్ ఆఫ్ బాండ్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీస్కి వస్తే వాళ్ళు 1 lakh రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. బాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఒకసారి సిలబస్ చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే June 5th నుండి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే July 4th వరకు. ఓకే. నెక్స్ట్ ఇది ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 hours యాజ్ యూజువల్ అని చెప్పినట్టు. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంకా హిందీ. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి 30 questions ఉంటాయి. టెక్నికల్లో 70 questions ఉంటాయి. టోటల్గా 100 questions ఉంటాయి. 100 questions ఈచ్ వన్ ఒక్క మార్క్ ఉంటుంది. అంటే మొత్తం 100 marks. అండ్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక్క నెగటివ్ ఆన్సర్కి ఒక్క రాంగ్ ఆన్సర్కి నెగటివ్ మార్క్ వచ్చేసి 0.25 మార్క్. ఓకే. ఇండికేటివ్ సిలబస్ అనేది మనకి ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి ఏమేమి ఉన్నాయనేది. అండ్ మెకానికల్కి సిలబస్ ఇది మొత్తం. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి సిలబస్ ఇది. నెక్స్ట్ CI&I వాళ్ళకి సిలబస్ ఇది. సివిల్ వాళ్ళకి సిలబస్ ఇది. ఇది టెక్నికల్ దానికి. ఓకే. కమ్యూనికేషన్కి ఇది. నెక్స్ట్ మైన్ సర్వేయర్కి ఇది మొత్తం. ఓకే. ఇది టోటల్ సిలబస్. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి July 4th. ఓకే. July 4th application last date. So apply as soon as possible. Thank you.